ఓ 2,00,000 పెట్టండి. మీకు ఒక 200 గజాల స్థలం ఇస్తాం. లేకపోతే 300 గజాల స్థలం ఇస్తాం. అది మీకు ఓ 200 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దూరంలో ఉంటదనుకోండి. కానీ మీ పేరుతో అక్కడ టేకు చెట్లు పెంచుతాం, లేకపోతే గంధపు చెట్లు పెంచుతాం, లేకపోతే ఎర్ర చందనం పెంచుతాం అంటారు. ఆ తర్వాత ఏడాదికి ఇంత డబ్బులొస్తాయని చెప్తారు. సరే ఓ 2,00,000 పెడితే ఏడాదికో 15, 20,000 వస్తుంది అంటే, కానీ అని చెప్పేసి బిగించేస్తారు. ఆ తర్వాతన అది మనకు సంబంధం ఉండదు. ఎవడికి నడుపుకుంటాడో తెలీదు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఆ సంబంధిత వ్యక్తులు పక్కకి వెళ్తే ఆ ఆస్తి అన్యాయం అయిపోతుంటది. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారం ఒకటి వెలుగులోకొచ్చింది. టేకు వనాన్ని టోకుగా కొట్టేశారు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. 100 ఎకరాల టేకు వనాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేశారు. చెట్లను కొట్టేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు, కందకూరు గ్రామాల పరిధిలో ఈ భూములు కబ్జాకు గురి కావడం సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధి అండదండలతో అక్రమార్కులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై 25 కోట్ల విలువైన ఈ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులు ఎలాంటి విచారణలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. ఆదోనికి చెందినటువంటి పోషక్ ఫార్మింగ్, ఫారెస్ట్రీ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అగపనూరు, కందకూరు గ్రామాల పరిధిలో 38 ఏళ్ల కిందట 100 ఎకరాల్లో టేకు చెట్ల పెంపకాన్ని చేపట్టింది. ఆ భూములు 2 ఎకరాల చొప్పున విక్రయించింది. వీటిని కొంటే భవిష్యత్తులో విలువ పెరుగుతుందని, టేకు చెట్లపై నుంచి ఆదాయం వస్తుందని సంస్థ చెప్పింది. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ సోదరుడు వసంత గుప్తా ఈ వెంచర్ని వేయడంతో పలువురు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిగి ఆయా భూముల్లో టేకు చెట్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టారు. ఆ చెట్లపై వచ్చిన ఆదాయాలను కొంతకాలం పంచారు. వసంత గుప్తా చనిపోయాక 2004 నుంచి పరిస్థితులు మారి వెంచర్ నిర్వహణ పట్టించుకునే వారు కరువయ్యారు. అదే అదనగా వైకాపా నాయకులు విజృంభించారు. కొన్ని భూములను ఆక్రమించుకున్నారు. కొనుగోలుదారులు కొందరు ఆ భూముల్ని తక్కువ ధరకు అమ్ముకున్నారు. వీటిని కొన్నవారు స్థానికేతలు కావడంతో వైకాపా నాయకులు వాళ్ళని బెదిరించారు. కొందరు భయపడి భూములను వదిలేసుకోవడంతో ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు. 100 ఎకరాల్లో మచ్చుకు 1 ఎకరంలోనైనా టేకు చెట్లు లేకుండా కొట్టేశారు. చట్టపరమైన ప్రక్రియలన్నింటికి పాతరేసి రెవెన్యూ అధికారుల సహకారంతో పలువురు నాయకులు వారి పేర్లను ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో రాయించేసుకున్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తే వైకాపా నాయకులు భాగవతం బయటపడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.